ఏంటి పిల్లలు, వైకుంఠపాళి ఆడుతున్నారా? ఏంటి యాదమ్మా, నీ గొంతు మొన్నొచ్చిన స్వామీజీ గొంతులా ఉంది. అంటే అది ఆ స్వామీజీ గొంతు అనుకరిస్తున్నాను పాపా. ఆ గొంతును అనుకరిస్తున్నావా, లేక దొంగ స్వామీజీనే నీ రూపంలో వచ్చాడా? అయినా మిమిక్రీ చేయడానికి వేరే వాయిస్ దొరకలేదా యాదమ్మా? ఇంకెప్పుడు ఆ వాయిస్ ఇమిటేట్ చేయకి యాదమ్మా. అలాగే బాబు. అంజు పాపా, కాసేపు బుజ్జమ్మతో నీ బదులు నేనాడనా? నాకు ఆడడం రాదనుకుంటున్నావా? నాతో ఆడాలని సంబరపడుతున్నట్టున్నారు. ఆడనివ్వక్క. మా బుజ్జమ్మ చెప్పింది కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఆడు. ఆట మొదలు పెట్టనా బుజ్జమ్మా? ఐఆమ్ వెయిటింగ్ అని అప్పుడే చెప్పాను కదా. ఓడిపోతావేమో. ఏం మాట్లాడుతున్నావు యాదమ్మా? అవును, నేను ఆకాష్ కూడా బుజ్జమ్మను ఓడించలేకపోయాం. మీరంతా చిన్న పిల్లలు బాబు. బుజ్జమ్మ మాకంటే చిన్నది, మమ్మల్నే ఓడించింది. కానీ ఈ చెంబాని ఓడించలేదు. అది చూద్దాం, ముందు నువ్వు ఆడు. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా నా పావు నిచ్చిన మెట్లెక్కేసి అన్నిటికన్నా పైకి చేరింది. ఇప్పుడు నీ వంతు. అరే రే రే రే, నీ పాముని పాము కాటేసింది బుజ్జమ్మ. నువ్వు అట్టడుక్కి వెళ్ళిపోయావు. మొదటి నుంచి ఆట మొదలు పెట్టడం నాకు ఇష్టం. మొదలు పెట్టిన ఆటని పూర్తి చేయడం నా అలవాటు. కానీ ఈసారి ఆటని నేను ముగిస్తాను. అది నీ వల్ల కాదు. అలా అనుకోకు బుజ్జమ్మ, నేను మార్చేస్తాను. ఇలాగే నీకంటే ముందు చాలా మంది వచ్చారు, ఓడిపోయి వెళ్ళిపోయారు. మీరేం మాట్లాడుకుంటున్నారు బుజ్జమ్మ? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అసలు అర్థం కావట్లేదు. ఆట గురించే మాట్లాడుతున్నాం బాబు. అంతే కదా బుజ్జమ్మ? నువ్వు ఆట గురించి మాట్లాడుతున్నావు, నేను వేట గురించి కూడా మాట్లాడుతున్నాను. వేటేంటి బుజ్జమ్మ? ఆ ఆటలో వేట అన్నయ్య. అంతే కదా యాదమ్మా? అంతే అని నువ్వనుకోకు. యాదమ్మా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నాతో ఆడుకోవాలని వచ్చింది రాతోడ్. ఇప్పటి వరకు పని బాట లేకుండా షికార్లు తిరగటం అయింది, ఇప్పుడు ఆటలా? అయినా పిల్లలతో ఆటలేంటి నీకు? చూడు, ఆల్రెడీ నీకు శాలరీ దండగని సార్ అన్నారు. నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే సార్ ఈ రోజు నిన్ను పంపించేస్తారు.
వెళ్ళి పని చూడు. ఏంటా చూపు? ఆ దొంగ స్వామీజీలాగా చూస్తున్నావు. తను దొంగ స్వామీజీయే రాథోడ్, తను దొంగ స్వామీజీయే రాథోడ్, స్వామీజీయే రాథోడ్, స్వామీజీయే రాథోడ్. నేను స్వామీజీ ఏంటి బుజ్జమ్మ? ఇందాక స్వామీజీ గొంతునే మిమిక్రీ చేసావుగా, ఇప్పుడు లుక్స్ ఇమిటేట్ చేసావు, అందుకని అలా అన్నాను. వెళ్ళి పని చూసుకో. యాదమ్మకు బొత్తిగా బుద్ధి లేకుండా పోతుంది. మీరు ఆడుకోండి పిల్లలు.